విద్యార్థులకు విద్యతో పాటుగా భారతీయ సనాతన సాంప్రదాయాలను వారికి తెలియజెప్పేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని గిన్నిస్ బుక్ రికార్డు గ్రహీత కూరపాటి చంద్రశేఖరరావు ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు గానుగుల యుగంధరాచార్య చెప్పారు. భారతీయ సనాతన ధర్మంలో పండుగలకు అనేక విశిష్టతలు ఉన్నాయన్నారు. రాబోయే సంక్రాంతి పురస్కరించుకొని పాఠశాలల్లో 3 రోజుల పాటు రంగోలీ, పతంగి ఖేళి, బొమ్మల కొలువు లాంటి కార్యక్రమాలను నిర్వహించినట్లు పేర్కొన్నారు. వన్ టౌన్ వెన్నకోట వారి వీధిలో ఉన్న కూరపాటి చంద్రశేఖరరావు ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో రాబోయే సంక్రాంతి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు ఆకట్టుకుంటుంది. ఈ సందర్భంగా గిన్నిస్ బుక్ రికార్డ్ గ్రహీత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పండిత డాక్టర్ గానుగల యుగంధరాచార్యులు మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు భారతీయ సనాతన సంప్రదాయాలను వారికి తెలియజెప్పేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రతి పండుగకు పండుగ యొక్క విశిష్టతను తెలియజేసేలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాబోయే సంక్రాంతి పండుగను పురస్కరించుకొని 3 రోజులుగా పాఠశాల నందు వివిధ కార్యక్రమాలు నిర్వహించామని, అందులో భాగంగా మొదటి రోజు పతంగికెళ్ళి, రెండవ రోజు రంగోలీ, మూడవ రోజైన నేడు బొమ్మల కొలువులు నిర్వహించామని చెప్పారు. అంతరించిపోతున్న సంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు తెలియజెప్పే ఉద్దేశంతో ఈ బొమ్మల కొలువులోని చరిత్రను కళ్లకు కట్టినట్లు చూపించే విధంగా అందరికీ బొమ్మల ద్వారా సులభంగా అర్థమయ్యే విధంగా అలంకరించారని చెప్పారు. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. మా పాఠశాలలో పిల్లలకి విద్యతో పాటు భారతీయ సనాతన సంస్కృతి సాంప్రదాయాలని పరిచయం చేస్తూ అన్ని పండుగల యొక్క వేడుకలను నిర్వహిస్తూ వాటి యొక్క ప్రాశస్త్యాన్ని పిల్లలకి తెలియజేస్తూ ఉన్నాం. రాబోయే తరాలలో మన పండుగలు యొక్క ఏ విధంగా జరుపుకోవాలి, ఏ విధంగా నిర్వహించాలి, ఎటువంటి విధంగా నియమ నిబంధనలు ఆచరించాలి, ఇవన్నీ కూడా పిల్లలకి విద్యతో పాటు నేర్పిస్తూ ఉన్నాం. ఇప్పుడు మన పండుగలలో పెద్ద పండుగ అయినటువంటి సంక్రాంతిని 3 రోజుల నుంచి నిర్వహిస్తూ ఉన్నాం. మొదటి రోజు పతంగ కేలి అంటే గాలిపటాలు ఎగురవేయడం. ఈ పతంగ కేలి వల్ల ఏంటంటే పిల్లలకి హై యాటిట్యూడ్స్ అంటే ఉన్నత విలువలని పొందాలి అని, ఉన్నతమైనటువంటి టార్గెట్స్ పెట్టుకొని వాటిని రీచ్ అవ్వాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో ఇది నిర్వహించాం. దానితో పాటు పిల్లలందరూ కూడా గాలిపటాలు ఎగరవేస్తూ వాళ్ళ యొక్క ఆనందం అంబరాన్ని అంటే విధముగా చాలా చక్కగా ఆనందించారు పిల్లలందరూ కూడా. రెండవ రోజు పిల్లలకి మేము రంగోలీ అంటే ముగ్గులు పోటీలు, రంగోలీ కాంపిటీషన్ నిర్వహించామన్నమాట. ఇందులో స్త్రీ పురుషులు అంటే బాలులు బాలికలు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ఈ రంగోలీ వల్ల ముఖ్య ఉద్దేశము ఉపయోగం ఏమిటి అంటే వాళ్ళకి చిత్రలేఖనం అనేటువంటిది అలవాటు అవుతుంది. దానితో పాటు ఈ రంగోలీ వేయటం వలన వారికి ఏకాగ్రత కూడా పెరుగుతుంది. ఈ ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని 2వ రోజు నిర్వహించడం జరిగిందన్నమాట. తర్వాత 3వ రోజు అంటే ఈరోజు నేడు బొమ్మల కొలువు. బొమ్మల కొలువు అనేటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటిది, విశిష్టమైనటువంటిది. మన దక్షిణ భారతదేశంలో దసరాకి మరియు సంక్రాంతికి నిర్వహించడం అనేటువంటిది పరిపాటి. ఈ బొమ్మల కొలువు నిర్వహించడం వల్ల ఏమవుతుందంటే దేవతలు వారి యొక్క రూపాలు ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేటువంటి విషయం తెలుస్తుంది ఒకటి. తర్వాత చేతి వృత్తుల వాళ్ళు ఏ విధమైనటువంటి పనిముట్లను ఉపయోగిస్తూ ఉంటారు అవి తెలిసి వస్తూ ఉంటాయి. అంతేకాకుండా పురాణ పురుషులు, మహనీయులు, వాళ్ళ యొక్క చరిత్రలు, వాటికి సంబంధించినటువంటి విగ్రహాలను కూడా మనం బొమ్మల కొలువులో ఉంచుకోవటం వల్ల వాటి యొక్క ప్రాశస్త్యాన్ని కూడా పిల్లలకి తెలియజేసిన వాళ్ళు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈరోజు మా పాఠశాలలో జరుగుతున్న బొమ్మల కొలువు కార్యక్రమము నిన్న
రంగోలి, మొన్న పతంగ కేలిని కూడా జరుపుకున్నాము. మా ప్రిన్సిపల్ గారు పండుగలను నిర్వహించడమే కాకుండా పండుగల యొక్క పరమార్థాన్ని కూడా తెలియజేస్తారు. విద్యతో పాటు విలువలను కూడా సనాతన సాంప్రదాయాలను కూడా తెలుసుకుంటున్నాము. అందుకే ఈ పాఠశాలలో చదవడం మా అదృష్టంగా నేను భావిస్తున్నాను.